జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. తను ఏదైతే మాట్లాడతాడో ఆ మాట మీద ఖచ్చితంగా ఉండడు. అండ్ ఏదైతే మాట ఇస్తాడో అది ఖచ్చితంగా పాటించాడు. ఈవెన్ జనసేన పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులనే చూడండి, మొదటి నుంచి ఆయన ఎవరికైతే మాట ఇచ్చేశారో వాళ్ళు గుక్కబెట్టి ఎడుతున్నారు, ఎవరికి ఇవ్వలే. తన గురించి విడివాడ రామచంద్రరావు అసెంబ్లీకి పంపిస్తున్న ఫస్ట్ సీట్ ఇక్కడ నుంచే అన్నారు. యాడికి పోయినా విడివాడ రామచంద్రరావు. జగ్గంపేట నుంచి సూర్యచంద్ర ఈయనకి టికెట్ అన్నాడు, యాడికి పోయాను. ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ అన్నాడు, యాడికి పోయాను ఆయన. రాజమండ్రి నుంచి కందుల దుర్గేష్ అన్నాడు, యాడికి పోయాను. పక్కకి నిడదవోలుకు పోయిండు. కనీసం ఆయనకు ఒకటి ఇచ్చారు కానీ కనీసం నిడదవోలుకు పోయాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో. తాజాగా కూడా వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేనలో చేరారు. మచిలీపట్నం ఎంపీ టికెట్ ఆయనకే అని చెప్పి తీసుకున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా ఆయనకే అని చెబుతూ వస్తున్నారు. అయితే తాజాగా బాలశౌరికి హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి మరో వ్యక్తిని ఎంపీగా బరిలోకి దించబోతున్నారు అని జనసేన వర్గాలే చెబుతూ వస్తూ ఉన్నాయి. ఆయన పేరే బండారు నరసింహారావు అట. ఎవరి బండారు నరసింహారావు అని అంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని తెలిసాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్న చలమలశెట్టి సునీల్ ఉన్నారు కదా, అదేనండి. ఈవెన్ 2 రోజులు 3 రోజుల కిందట కూడా నాదెండ్ల మనోహర్ కాకినాడలో మీడియా సమావేశం పెట్టి ఈ చలమలశెట్టి వ్యాపారానికి జగన్ భూ సందర్పణ చేస్తున్నాడు అని, వాళ్ళ వ్యాపారాల కోసం జగన్ పనిచేస్తున్నాడని రకరకాల విమర్శలు చేశారు చలమలశెట్టి సునీల్ మీద. ఆ చలమలశెట్టి సునీల్కు గ్రీన్కు అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో కొందరు డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఆయన బంధువులు. అందులో ఒక బంధువే ఒక డైరెక్టరే బండారు నరసింహారావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కాకినాడ నుంచి పోటీ చేయబోతున్న అతని బంధువు ఆ కంపెనీలో డైరెక్టరు. 2-3 రోజుల కింద నాదెండ్ల మనోహర్ పోయి తిట్టేసి వచ్చారు కాకినాడకు పోయి. అతనికి మచిలీపట్నం జనసేన ఎంపీ టికెట్ ఇస్తుందట. మరి బాలశౌరికి హ్యాండ్ ఇచ్చారు కదా అంటే, నీ ఇష్టం పోయి అవనిగడ్డల అవకాశం ఉంది, పోయి పోటీ చేయ అంటున్నారట. ఎమ్మెల్యే కలిసి నేను ఎంపీకి పోతా అంటాడట ఆయన. లేదు అవనిగడ్డ పోతే పో, లేకుంటే లేదా అంటున్నారట. మరి అవనిగడ్డ పోతాడు, లేకుంటే ఏదో ఒకటి చేసి మళ్ళీ మచిలీపట్నం నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందా తెలియట్లేదు. జనసేన వాళ్ళే చెబుతున్నారు బండారు నరసింహారావు అని చెప్పి ఆయనే మచిలీపట్నం క్యాండిడేట్, ఇంకా ప్రకటించడం ఒకటే మిగిలింది అంటున్నారు. బాగుంది. కాకినాడ నుంచి కంపెనీకి సంబంధించిన చైర్మన్ ఫౌండర్ ఒకరు, మచిలీపట్నం నుంచి డైరెక్టర్ ఒకరు, ఆ పార్టీ నుంచి ఒకరు, ఈ పార్టీ నుంచి ఒకరు. ఇద్దరు గెలిస్తే మరీ మంచిది, లేదు ఒకరే గెలిస్తే ఏమి ఇబ్బంది ఉండదు కదా వ్యాపార కార్యకలాపాల కూడా అని చెప్పి వాళ్ళు మంచిగా తీసుకున్నట్టున్నారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఏమైంది, పోయి ఆయనకి ఎందుకు ఇస్తున్నారు? ఆ ఈక్వేషన్ ఎక్కడ సెట్ అయింది ఏమో అబ్బా, కనుక్కుందాం.